చెప్పాను బాబు గారు. ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది. మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి, మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు. ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు, ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి. రివెట్మెంట్ కట్టాలి. దానికి చాలా డబ్బు అవుతుందిగా. అవుతుంది, 50,000. మరి ఎలా? మా తాతగారి నుండి తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను. ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు. వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మా కంపెట్టు. అయితే డబ్బివ్వరన్నమాట? ఇవ్వను. ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. బాబుగారు, చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, ఈదిలో ఆడుతుంది. ఏంటి నువ్వు అనేది? వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు. వీధిని ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే అలాగే. బాబుగారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చెయ్యాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబుగారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఈ ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడి నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని. గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేమివ్వండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబు అంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంప దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. తిరుగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవులకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా, వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు. 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను? అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి. సాక్ష్యం? పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న పలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుదారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు.
లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు, నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారై కూర్చుంది. ఏమిట్రా ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగులొచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరెగుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు, నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాకి చనిపోయారు. మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతా అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. రండి చంద్రబాబు, నీ అతి వినయాలు దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయావు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపదించారు పాపం. ఊళ్ళందరికీ విషయం తెలుసు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులోకి వెళ్తుంది, అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది. ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకు పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడైనా పోయి. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు, నన్ను చంపదు చిన్నబాబు, నన్ను చంపొద్దు చిన్నబాబు. పిరికి పంద! మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను, నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత. ఎవరు? నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత, అన్నిటినీ పోగొట్టుకున్నా నాకికి మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలినాను ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును. ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును, వాటన్నిటినీ ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావన్న విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియకే అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు. నీ మూలంగా గర్భవతి నిండు ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. తాత, నేనే పాపం చేయలేదు, నా మాట నమ్ము రాధ. రాధ? ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించుకో. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు, ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయింది. అర్థమైంది మధు, ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి.
అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడు. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.